హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కాయగూరలు అనే కాదు, కూరలు, కాయగూరలు కానివ్వండి, పప్పు కానివ్వండి, లేకపోతే నాన్ వెజ్ కానీ ఒకసారి వండినది మళ్ళీ ఒక 30 రోజుల తర్వాత కానీ రాకూడదనమాట ఆ కూర. అంటే వండిన కూర మళ్ళీ వండకూడదు. అంటే ఒక మంత్లో డిఫరెంట్ కర్రీస్ వండాలి. అది కాయగూరలైనా, నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా, మొత్తం పప్పు అయినా కూడా. పప్పును కూడా కూర కింద యాడ్ చేశాను. జనరల్గా కొంతమంది పప్పు కంపల్సరీగా డైట్లో ఉంటుంది, తర్వాత ఏదో కాయగూర ఉంటుంది. నేను ఇప్పుడు అలా చెప్పట్లేదు. పప్పు ఉంటే ఇంకే కాయగూరలు అక్కర్లేదు. ఆ రోజు పప్పు, అన్నం, పెరుగు అంతే. ఇంకా మీకు వీలుంటే ప్రతిరోజు అన్నంలో ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండు తీసుకుంటే ఇంకా మంచిది. ఇవన్నీ ఆప్షనల్. ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండు లంచ్లో ఉండడం అనేది ఆప్షనల్. పెరుగు కంపల్సరీగా ఉండేది చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే కూరలు, అవి కాయగూరలు అవనివ్వండి, ఆకుకూరలు అవనివ్వండి, పప్పు అవనివ్వండి, లేకపోతే నాన్ వెజ్ అవనివ్వండి, వండిన కూర మళ్ళీ రాకుండా 31 or 32 days తర్వాతే మళ్ళీ అది రావాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక మంత్ అయిన తర్వాతే, ఈరోజు 1st తారీఖున తిన్న కూర లేకపోతే 2వ తారీఖున తిన్న కూర మళ్ళీ నెక్స్ట్ మంత్ 2వ తారీఖున ఈ లోపల మళ్ళీ అదే కూర వండకూడదు. తప్పని పరిస్థితిలో ఇంక వేరే కాయగూర కానీ, నాన్ వెజ్ ఐటెం కానీ వేరే ఏది లేదు అంటే తప్ప. అలా నేను మీకు ఇక్కడ లిస్ట్ రాసి పెట్టాను. ఎందుకంటే మనకు గుర్తుండవు కాయగూరలన్నీ కదా, అందుకని గుర్తు తెచ్చుకుని నేను ఒక పేపర్ మీద లిస్ట్ రాశాను. అవి 30 వచ్చాయి. ఇంకా అందులో నేను పొట్లకాయ, ఆకాకరకాయ, కాకరకాయ అలాంటివి యాడ్ చేయడం మర్చిపోయాను. అవి కూడా యాడ్ చేస్తే 33 అవుతాయి. ఆ లిస్ట్ చదువుతాను, మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు బంగాళదుంపలు, లేకపోతే టొమాటో, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఇవే డిఫరెంట్ స్టైల్స్లో వండకుండా, వండిన కాయగూరే మళ్ళీ ఉండేయకుండా వేరువేరు కాయగూరలు వండడానికి ట్రై చేయండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అలాగే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ లిస్ట్ చదువుతాను చూడండి. అది దొరకకపోతే తప్ప, లేకపోతే ఒకసారి తిన్న కాయగూర మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే రావాలి అది లిస్ట్లో. ఓకేనండి. అలా 30 రోజులు, నెలకి 31 రోజులు మ్యాక్సిమం కదా, 31 రోజులకి సరిపడా లిస్ట్ నేను ఇప్పుడు చదువుతాను చూడండి. అంటే నాన్ వెజ్ అన్నీ ఒకే చోట వచ్చేసాయి, పప్పులన్నీ ఒక చోట వచ్చేసాయి, వెజ్ అంతా ఒక చోట వస్తుంది. మీరు దాన్ని మార్చుకోండి లిస్ట్. ఓకేనా. మొత్తానికి ఆ లిస్ట్లో ఉన్నవి 30 రోజులు అవే రావాలి. వండిన కూర మళ్ళీ ఆ నెలలో మళ్ళీ ఇంకోసారి వండకూడదు, మళ్ళీ వచ్చే నెలలోనే. సరేనా. లిస్ట్ చూస్తాను చూడండి, చదువుతాను. వంకాయలు, బెండకాయలు, బంగాళదుంపలు, నెంబర్స్తో సహా చదువుతాను చూడండి. నెంబర్ 1 వంకాయలు, 2 బెండకాయలు, 3 బంగాళదుంపలు, ఇలా మొత్తం 32 వస్తాయి. 4 దొండకాయలు, 5 టమాటా, 6 చిక్కుడుకాయ, 7 బీట్రూట్, 8 క్యారెట్, 9 చిలకడదుంపలు, 10 దోసకాయ, 11 మామిడికాయ పప్పు, 12 కొబ్బరి పచ్చిశనగపప్పు, 13th గోరుచిక్కుడు, 14 కంద, 15 గుడ్లు, 16 చికెన్, 17 మటన్, 18 ప్రాన్స్, 19 బీరకాయలు, 20 కొత్తిమీర, 21 ఫిష్, 22 పాలకూర పప్పు, 23 చుక్కకూర పప్పు, 24 మెంతికూర పప్పు, 25 పొన్నగంటి కూర, 26 తోటకూర ఫ్రై కానీ తోటకూర పప్పు కానీ, 26 మునగాకు, 27 చామదుంపలు, 28 ములక్కాడ, 29 గోంగూర, 30 పొట్లకాయ, 31 కాకరకాయ, 32 పీతలు. ఇందులో అసలు పీతలు యాడ్ చేయలేదు లిస్ట్లో. నాకు ఇప్పుడు చదువుతుంటే గుర్తొచ్చింది పీతలు యాడ్ చేశాను అని. అంటే మొత్తం 33 వచ్చాయి. సో ఇలా ఫాలో అయితే అన్ని రకాల కాయగూరలు తిన్నట్టు ఉంటుంది. ఇంకా ఇందులో ఏమైనా మర్చిపోతే కూడా చెప్పండి. ఆకాకరకాయ, అలసందులు ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తే 34 అలా వస్తున్నాయి. అంటే మనం ఒకసారి వండిన కూర మళ్ళీ నెక్స్ట్ మంత్ 4th వరకు వండక్కర్లేదు. ఇలా వండుతారని. అవి దొరకకపోతే తప్ప, కాయగూరలు దొరకకపోతే తప్ప, లేకపోతే కనీసం 30 days 30 డిఫరెంట్ కర్రీస్ ఇవన్నీ దొరికేవి ఇంచుమించు నేను ఇందులో రాశాను. ఈ లిస్ట్ ఫాలో అండి. అన్ని రకాల పోషకాలు అంతాయి. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇందులో అసలు దోసకాయ రాసాను. రాయలేనివి ఏంటి అంటే లిస్ట్లో పొట్లకాయ, ఆకాకరకాయ, అలసందులు. అది ఇప్పుడు లిస్ట్లో నేను చదివేశాను, ఇక్కడ రాయపోయిన పీతలు ఒకటి. పొట్లకాయ, ఆకాకరకాయ, అలసందులు, పీతలు ఈ 4 యాడ్ చేస్తే 34 అవుతున్నాయి. ఇలా మీరు వండిన కూర మళ్ళీ వండకుండా వండుతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.